భారత్లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కోల్కతాకు చెందిన 4 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారతీయ సంతతికి చెందిన 4 ఏళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలో ఉండగా ఈ వ్యాధి సోకింది. వైద్య పరీక్షల్లో చిన్నారికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఇది జరిగిన దాదాపు 3 నెలల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్కు వెల్లడించింది. ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం చిన్నారి గత ఫిబ్రవరిలో తల్లిదండ్రులతో కలిసి కోల్కతాకు వచ్చేసింది. చిన్నారి కుటుంబం ఫిబ్రవరి చివరిలో సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చింది. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత చిన్నారికి జ్వరం రావడం జరిగింది. చిన్నారి బ్లడ్ శాంపుల్స్ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించడం జరిగింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కొద్ది రోజుల క్రితమే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ ఘటన జరిగిన 3 నెలల తర్వాత గత నెల మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఈ వార్త చేరడం జరిగింది. దీంతో భారత్లోని ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోల్కతాలో చిన్నారితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు చేసింది. అయితే ఎవరిలోనూ వైరస్ కనుగొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యంగా నివేదిక అందించినందుకు ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన సంఘటనను మే 2వ వారంలో నివేదించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా భారత్లో ఇది రెండో బర్డ్ ఫ్లూ కేసు. 2019లో ఒకరు దీని బారిన పడ్డారని WHO తెలిపింది. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయని వెల్లడించడం జరిగింది. భారత్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించినప్పటికీ వైరస్ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కేంద్రం నిఘా పెంచింది. బర్డ్ ఫ్లూ H5N2 వేరియంట్తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం అదే అని WHO వెల్లడించడం జరిగింది. సాధారణంగా పక్షులకు మాత్రమే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది, కానీ ఒక్కోసారి మనుషుల్లో కూడా ఇది కనిపిస్తుందని WHO చెప్పడం జరిగింది.